ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి ఇవ్వాలనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పుణ్య సంచలనంగా మారింది. అయితే 2024లో ఈ పదవిని ఒంగోలుకు చెందినటువంటి సుబ్బారావు గుప్తాకు కేటాయించాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్యవైశ్యులు అయితే దీని మీద చంద్రబాబు నాయుడికి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భాలు చూసాం. మనకి ఒంగోలులో ఆర్యవైశ్యుల్లో కూడా తమ గళాన్ని వినిపిస్తూ పార్టీకి పలు దఫాలుగా అవసరమైనప్పుడు తన గళాన్ని వినిపిస్తూ పార్టీ సేవలో ఫుల్ టైం ఉన్నటువంటి కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి సుబ్బారావు గుప్తాకి ఈ పదవి ఎందుకు కేటాయించాలా తదితర విషయాలు మనం ముఖాముఖి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 3 సంవత్సరాల నుంచి వైసీపీ అరాజకాలను చీల్చి చెండాడుతూ మా ఒంగోలు ఎస్ఎస్ గుప్తా సోమిశెట్టి సుబ్బారావు గుప్తా టీడీపీ విజయానికి ఆర్యవైశ్యులను రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపై తీసుకొచ్చి 95% టీడీపీ వేడేటట్టు చేశాడు. కాబట్టి అతనికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ పెట్టాడు. ఫస్ట్ సిద్ధా వెంకటేశ్వరరావుకి ఇచ్చాడు, మన ప్రకాశం జిల్లా వాసి, ఒంగోలు వాసి. తర్వాత కుప్పం ప్రసాద్కి వైఎస్ఆర్ పార్టీలో 2 సార్లు ఇచ్చారు. కాబట్టి సోమిశెట్టి సుబ్బారావు గుప్తాకి ఇస్తే గడుచున్నాడు. రేపు ఏదన్నా వైసీపీకి ఏదన్నా ఆర్యవైశ్యులకి ఏదన్నా అన్యాయం జరిగితే పోరాడతాడు, దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా పోరాడతాడు, దమ్మున్నాడు. వ్యతిరేక పార్టీలో ఉన్నప్పుడే, అపోజిషన్లో ఉన్నప్పుడే దమ్ముగా పోరాడినాడు. అధికార పార్టీలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఆర్యవైశ్యులకి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. కాబట్టి సోమిశెట్టి సుబ్బారావు గుప్తాకి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని మా మనవి. సుబ్బారావు గుప్తాకి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలంటే దాదాపుగా చాలామంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రత్యేకించి ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ కూడా దీనికి పూనుకోవాలి. అదేవిధంగా ఆయన మద్దతు కంపల్సరీగా, ఎందుకంటే ఓన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి. దీని మీద ఒంగోలులో ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖ నేతలందరూ కూడా జనార్దన్ దగ్గరికి రాయబారం తీసుకెళ్లడంలో కానీ, తెలుగుదేశం అధినేతలు ఉన్నటువంటి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ ఈ విషయాన్ని తీసుకెళ్లటం కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు? ఒంగోలులో ఎవరికి రాని మెజార్టీ దామచర్ల జనార్దన్ 34,000 వచ్చిందంటే వైఎస్ఆర్ ఈసారి ఆ విధంగా వేశారు కాబట్టి అంత మెజార్టీ వచ్చింది. దాంట్లో సుబ్బారావు గుప్తాది చాలా కీలక పాత్ర ఉంది. కాబట్టి ఖచ్చితంగా అతనికి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వడానికి దామచర్ల జనార్దన్ గారు ఇంట్రెస్ట్ చూపుతారు. పోయి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఖచ్చితంగా చెబుతారు. హెల్ప్ కరెక్ట్గా ఉంటుంది. కొండ యాదవ్ గారిది ఉండిద్ది, త్రిపుల్ ఆడుతుంది. కనీసం ఒక 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకి ఆర్యవైశ్య కార్పొరేషన్ కంపల్సరీ ఇచ్చేస్తారు. ఈ మధ్యకాలంలో ఒంగోలులో ఒక 10 ఫ్లెక్సీల వరకు కూడా సుబ్బారావు గుప్తా బాల్ని టార్గెట్ చేస్తూ కూడా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. దీని మీద కొంతమంది ఆర్యవైశ్యులు అయితే చాలా సంతోషించారు, కొంతమంది వివిధ రకాలుగా మాట్లాడుకున్నారు. దీని మీద మీ స్పందన ఏంది? కాబట్టి అతను ఇప్పుడు అధికారంలోకి రావడానికి కూడా ఇతర సహకారం కూడా ఉంది. కాబట్టి బాగా చేశాను, కాబట్టి నేను టీడీపీలో ఉన్నాను కాబట్టి అధైర్యంగా ఈరోజు పెడుతున్నాడు. చూసుకున్నాను పెట్టాడు, దాంట్లో తప్పే ఉంది. అది ఎవరు ఒక్కో రావుభావాలు ఒక్కో రకంగా ఉంటుంది. అది సుబ్బారావు గుప్తా గడుచున్నాడు. ఆ భావాలతో అతను ఈరోజు ఎదిరించగలిగాడు, నేను చేయగలిగాడు. ఎక్కడైనా సరే ఇప్పుడు ఎర్రగొండపాలెంలో మర్డర్ జరిగింది, మర్డర్ జరిగితే వెళ్ళి వాళ్ళని పరామర్శించాడు, ఇటన్నీ చేయగలిగాడు. ఇది గడిచిన నాయకుడు కాబట్టి చేయగలిగాడు. అదే లేకపోతే ఇంకోరైతే వెళ్ళారు. ఇప్పుడు కుప్పం ప్రసాద్ అన్నాడు, వెళ్తాడా? వెళ్ళాడుగా. కుప్పం ప్రసాద్ ఏది చేస్తే చేస్తాడు, ఎమ్మెల్యే ఏది చేస్తే చేస్తాడు. కానీ సుబ్బారావు గుప్తా పోయి ఎదిరించగలిగాడు. వైసీపీలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా సుబ్బారావు గుప్తాని ఏకిపారేసినటువంటి సందర్భాలు మనం చూసాం. వారందరూ ప్రస్తుతం ఒంగోలులో ఎక్కడ కనుచూపునారులో కనిపించడం. దీని మీద మీ స్పందన ఏంది? ఒకప్పుడు ఏకిపారేసిన వాళ్ళందరూ ఇప్పుడు కలవడానికి వస్తారు. అది ఆ టైంలో అతను కూడా గుర్తుంచుకోవాలి. ఆ టైంలో ఎవరున్నారు నాతోటి కరెక్ట్గా ఉండాలి. అయితే అతను ఎవరు కూడా ఆర్యవైశ్యులకి అన్యాయం చేయాలి. అతనికి రేపు ఎవరు వచ్చినా కానీ ఎవరి మీద రివెంజ్ తీసుకోవడాలి అట్టడి చేసే వ్యక్తి కాదు. కాకపోతే అతను హావభావాలు అలా ఉంటుంది అంతే. చూశారు కదండి, ఆర్యవైశ్యులందరూ కూడా ముక్త కంఠంతో సుబ్బారావు గుప్తాకి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని కూడా వారు తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, చీరాల ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎం కొండ యాదవ్ కూడా సుబ్బారావు గుప్తాకి ఫుల్ మద్దతుగా ఉన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు కూడా సపోర్టుగా ఉన్నారు. మన ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కూడా ఎమ్మెల్యేలను, మంత్రులందరినీ కూడా సమీకరించి వారితో కూడా మాట్లాడి సుబ్బారావు గుప్తాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించేలా కూడా వారందరి మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మన ఒంగోలు ఆర్యవైశ్య ప్రముఖులైనటువంటి కళ్యాణ్ మనతో ఫేస్ టు ఫేస్లో తెలియజేయడం జరిగింది. మరి వారి కళ నెరవేరాలని